అమ్మా అసలు ఏంటమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు అనేది ఇక్కడ ఎలా ఉన్నారమ్మా? ఏమో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకేమి మంచిగా అనిపించలేదండి. మాకు ఈ జగన్ ఈ రోజు ఇల్లులు ఇంద్రభవనం చేసి మాకు ఇచ్చేవాడు. మాకు అద్దెలు ఇల్లులు మేము అద్దెలు కట్టలేకపోతున్నాం. ఆయన 4,000 పింఛన్ ఇస్తున్నాడంటే ఆ పింఛనేమో మాకు అద్దెకే సరిపోతుంది. మా పరిస్థితి ఇలాగుంది. మాకేం పథకాలు కూడా అందలేదు. అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి అంటున్నాడు, అది కూడా ఏస్తాడో లేదో కూడా తెలియట్లేదు. మరి మా పిల్లల చదువులు మేము అంతంత మాత్రం, మా బతుకులు అంతంత మాత్రం. అది మరి ఆయన జగన్ ఉన్నప్పుడు బాగానే ఉంది, మాకు అంతా బాగానే ఉంది. అన్నయ్యన్ని మాకు ఇచ్చాడు, ఇవ్వకుండా లేడు. ఏ పథకం కూడా ఇవ్వకుండా లేడు ఆయన, అన్ని ఇచ్చాడు మాకు. మరి అమరావతిలో వచ్చినాయి, ఎంతో ఆనందపడ్డాం. మాకు వచ్చేసింది, మేము వెళ్ళిపోదాము, అంత దూరమైన వెళ్ళిపోదాం, మాకు ఇల్లు వాకిలు లేవుగా అనుకున్నాము. ఇప్పుడు అవి కూడా లేవు, వాటికి సమాధానం లేదు. పోనీ అక్కడ కాకపోతే ఇంకొక సాటైనా మాకు మా స్థలాలు మాకు ఇప్పిస్తే ఈయన కూడా మేము మాకు చేశాడు పని, ఆయన ఇచ్చింది ఈయన ఇచ్చాడని మేము ఆనందపడతాం. అంటే మీకు జగన్ గారు హయాంలో ఉన్నప్పుడు రాజధానిలో భూములు ఇచ్చారమ్మా? ఇచ్చారు, రాజధాని భూములు ఇప్పుడు చెప్తున్నా, రాజధానిలో ఇచ్చాడు. మాకు ఇంద్రభవనం చేసి కట్టిస్తానన్నాడు. ఈయన వచ్చాడు, ఈయన వచ్చిన కాంచి వరదలు వచ్చినాయి. వరదలు పోయాక కూడా ఆ ఇల్లు గురించి మాకు సమాధానం చెప్పట్లేదు. మేము అద్దెలు కట్టలేము. మాకు ఆయన ఏదో ఒకటి చేసి న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు. చేయకపోతే మేము చాలా ఇబ్బంది పడిపోతాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకేమి రాలా. మా వస్తువులు మా లక్షల రూపాయల సామాన్లు పోయి 25,000 వాళ్ళు ఇల్లు ఇవి బట్టి మాకు ఇచ్చాడు. అంతేగాని మాకు ఇప్పుడు అమ్మఒడు అన్నాడు, అది కూడా ఏమో తెలియదు. మాకు ఏ పథకాలు లేవు. 1,500 ఏదో అన్నాడు, ఆ 1,500 లేదు. గ్యాస్ డబ్బులు అన్నాడు, అయ్యి లేవు. ఏయి రాలా మాకు. అది మాకు జగన్ ఉన్నప్పుడు మటుకి చాలా చాలా బాగుందండి. ఆయన అన్నయ్యన్ని ఇచ్చాడు, ఇవ్వకుండా అయితే లేడు. ఏది ఇవ్వకుండా ఉన్నాడు జగన్, ప్రతిది ఇచ్చే దిగిపోయాడు. అది ఇంకా ఆయన గురించి చెప్పాలంటే, జగన్ అన్న గురించి చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాను నేను. ఆయన అన్ని మాకు చేశాడు, చెందాడు, అన్ని దిగాడు. అక్కల్లారా చెల్లుల్లారా అన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆయన మాట ఆయన నిలబెట్టుకొని దిగిపోయాడు. పోరు సరే, ఆయన ఇల్లులు ఇచ్చిన ఈయనమ్మను, ఇస్తే మేము సరే ఈయన కూడా ఒక పని చేశాడని మేము అనుకుంటాం మనసులో. ఏదీ లేదు. మరి ఆ ఇల్లులు ఇవ్వలేదు, మేము అద్దెలు కట్టలేము. కరెంటు బిల్లులు చూస్తేనేమో విపరీతమైన కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. మా ఇంట్లో ఏమీ లేవు, వెళ్ళి చూసుకోండి కావాలంటే. ఏసీ లేదు, ఏమీ లేదు. 1,500 2,000 బిల్లు నెలకొచ్చి. ఏంటని అంటే కరెంట్ ఆఫీసులో వెళ్ళి అడుక్కోండి అని అంటున్నారు ఆ బిల్లులు కొట్టేవాళ్ళు. ఇంకెవరిని అడుక్కోవాలి మేము? మా పరిస్థితి అలాగ ఉందయ్యా. మా పరిస్థితి అసలు ఏం బాగాలేదు. కనీసం ఉండటానికి ఇల్లులు అన్న ఇమ్మనండి. ఇల్లులు అన్న ఇస్తే ఎక్కడో సాట పడి ఉంటాం, గుడిసో బొడిసో వేసుకోండి. అవి కట్టిచ్చేస్తాం, ఈ కట్టిచ్చేస్తాం అని అన్నాడు. ఏది లేదు. అదే జగన్ గారిని ఈ సంవత్సరం జనాలందరూ గెలిపించుకుంటే మొత్తం కట్టి మా ఇల్లులు మాకు ఇచ్చేవాడు. కట్టకుండా మట్టుకు ఉండేవాడు కాదు, మొత్తం కట్టేసి మాకు ఇచ్చేసేవాడు ఆయన్ని కానీ గెలిపించుకుంటే. మరి అది ఏం చేస్తారో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో మేము ఇంతవరకే చెప్పగలుగుతాం. మా పరిస్థితులు ఏం బాగోలే. మేము కూలికెళ్ళి తెచ్చుకొని తినేవాళ్ళమే.